నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. పూజకి మంచి గుణం, చూడగానే ఆకట్టుకునే రూపం. ఒకరోజు పూజ కాలేజీకి వెళ్ళేటప్పుడు రాహుల్ చేసిన ర్యాష్ డ్రైవింగ్లో పూజకి 2 కళ్ళు పోయాయి. తను చేసిన తప్పుని రాహుల్ సరిదిద్దుకోవటానికి ఏం చేశాడు? పూజకి చదువుకోవాలి అన్న తన కోరికని రాహుల్ నెరవేర్చగలిగాడా? వీరిద్దరి మధ్యలో అసలు ఏం జరిగిందో వినండి. బెడ్ మీద నుంచే ఒకసారి చేత్తో మోగుతున్న అలారం మీద టప్పమని కొట్టి మళ్ళీ ముసుగు తన్ని పడుకుంది పూజ. పడుకుందే కానీ నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతూనే ఉంది. పట్టపగలు ఇంకా ఆ నిద్ర ఏంటే, లేవవే తల్లి, ఎగ్జామ్కి టైం అవుతుంది అనింది ప్రీతి. ఏంటే పొద్దున్నే నీ గొడవ అంటుంది పూజ లేస్తూ. నా బాధ నీకు గొడవలా ఉందా? నీకేంట్లేవే, అయినా ఎప్పుడో నీ ప్రిపరేషన్ అయిపోయే ఉంటుంది. నాకు మాత్రం ఫుల్ టెన్షన్గా ఉంది. పూజ, ఈసారి నాకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే పేపర్లో రావాలని కోరుకోవే అంటుంది ప్రీతి. ఆ మాటకి పూజ ఒక నవ్వు నవ్వి, అది మరీ స్వార్థం అవుతుందే. నీకు తెలిసిన క్వశ్చన్స్ మాత్రమే రావాలంటే ఎలా? అందులో నీకు తెలిసినవి కొన్ని ఉన్నా చాలు కదా నీకు ఫస్ట్ క్లాస్ రావటానికి. మొదలుపెట్టావా నీ లెక్చర్? సరే, టైం అవుతుంది, త్వరగా రెడీ అయ్యిరా అనింది ప్రీతి. 5 నిమిషాలు అని వెళ్ళిన పూజ అలాగే 5 నిమిషాల్లో రెడీ అయి వస్తుంది. పూజను అలాగే చూస్తూ, ఆహా, ఏం టైమింగే నీది, టైమర్ పెట్టుకున్నట్టు 5 నిమిషాల్లో వచ్చేసావు అంటూ ఇద్దరూ కిందకు వెళ్తారు. ఆహా, ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ పెట్టారు అని పూరీని ఆస్వాదిస్తూ తింటుంది ప్రీతి. పూజ ఎటో ఆలోచిస్తూ ఉంటుంది. మేడం, మీ ఆలోచనలన్నీ తర్వాత చించుదువు కానీ ముందు తిని వెళ్దాంరా. అది కాదే, జస్ట్ మిస్సు. అబ్బా, కొంచెంలో తన ఫేస్ చూసేసేదాన్ని. ఓహ్, ఏంటమ్మా మళ్ళీ అదే కళ? అసలు అది నిజం అవుతుందంటావా? ప్రీతి అడిగింది. అలా అనకే, తను నా కలల రాకుమారుడు. ఎప్పటికైనా నన్ను వచ్చి తీసుకువెళ్తాడు. ముందు తన మొహమైనా సరిగా చూడవే, ఆ తర్వాత ఊహించుకుందువు గాని. ఎప్పుడూ చూసిన మొహం కనపడలేదు అంటావు అంది ప్రీతి కొంచెం విసుగ్గా. ఏమోనే మరి, 2 ఇయర్స్ నుంచి అదే కళ, కానీ ఒక్కసారి కూడా తన మొహం కనపడలేదు. నా బ్యాడ్ లక్. అయితే నీ కలల రాకుమారుడు ఈ కాలేజీలోనే ఉన్నాడేమో చూడవే. ఒకసారి అందరినీ కొంచెం పరీక్షగా చూడు, ఏమైనా తెలియవచ్చు అని సలహా ఇస్తుంది ప్రీతి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిపోతారు ఇద్దరు. ఎవరి సీట్లో వాళ్ళు కూర్చొని ఎగ్జామ్ రాస్తారు. తిరిగి మళ్ళీ రూమ్కి వెళ్తూ దారిలో అడుగుతుంది ప్రీతి. ఇంతకీ చెప్పనే లేదు, ఎగ్జామ్ ఎలా రాసావు? నీకే, నువ్వు బాగానే రాసి ఉంటావులే, నేను కూడా బాగానే రాశాను. అది సరే కానీ ఇంతకీ నీ కళ్ళ రాకుమారుడి గురించి చెప్పు అంది. 6 అడుగులు ఎత్తు ఉంటాడే, మహేష్ బాబులా? కాదు కాదు. ప్రభాస్లా? కాదు. పవన్ కళ్యాణ్లా? ఏమోనే, సరిగ్గా కనిపించట్లేదు కదా, ఈసారి గ్యారంటీగా ఫేస్ చూడాల్సిందే. సరే చూద్దాం. పూజ, ప్రీతిలు చిన్నప్పటి నుంచి మంచి ఫ్రెండ్స్. ఒకే కాలేజీలో చదివారు. ఇంజనీరింగ్లో కూడా ఒకే కాలేజీలో సీట్లు సంపాదించారు. కాలేజీ వేరే ఊర్లో కావటం వల్ల హాస్టల్లో ఉండి చదువుకుంటున్నారు. ఒకరోజు బెడ్ మీద నుంచి నిద్రలోనే యాహూ అంటూ అరిచి కింద పడి అబ్బా అంటూ తగిలిన దెబ్బని రుద్దుకుంటూ లేచింది పూజ. ఆ అరుపుకి కంగారు పడి లేచింది ప్రీతి. ఏమైంది, ఎందుకే అలా అరిచావు? యాహూ, ఈరోజు ఎంత మంచి రోజు నాకు. ఆహా, ఏమి నా భాగ్యము. ఏమున్నాడే, ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ ఫేసు, టోటల్గా సూపరో సూపర్. ఏమైందే నీకు? ఏం మాట్లాడుతున్నావు? చూశాను, ఈరోజు చూశాను. నా కలల రాకుమారుడు కనిపించాడు నాకు. చాలా అంటే చాలా బాగున్నాడే. నేను ఫిక్స్ తనే నా బాయ్ ఫ్రెండ్ అని అనింది పూజ. ఓ వావ్, కంగ్రాట్సే, కానీ ఎలా గుర్తుపట్టడం అంది ప్రీతి. ఒక పని చేద్దాం, ఈ కాలేజీలో ఎవరైనా అలా ఉన్నారేమో, ఈసారి అందరినీ పరీక్షగా చూడవే అంది మళ్ళీ తనే. లేదే, తను ఇక్కడ లేడు. నా దగ్గరలో ఉంటే నా మనసుకి తెలిసిపోతుంది కాబట్టి వెతకాల్సిన అవసరమే లేదు. తను తప్పకుండా నా దగ్గరికి వస్తాడు అంది. తన కలల రాకుమారుడి చిత్రాన్ని గీసి ఎవరికీ తెలియకుండా దాచుకుంది. దాన్నే చూస్తూ ఆరాధిస్తూ ఉంటుంది. ఒకరోజు పూజ రోడ్డుపై వెళ్తుండగా సడన్గా ఒక కారుకి ఒక పాప అడ్డు వస్తుంది.
ఆ పాపను తప్పించబోయి ఆ కారు అటు ఇటు కొంచెం వేగంగా తిప్పుతూ పూజని గుద్దింది. అంతే, అది గమనించిన పూజ ఎగిరిపడింది. పేమెంట్ అంచుకి తల తగిలింది. తల నుంచి రక్తం కారసాగింది. ఆ కారులోని వ్యక్తి మాత్రం అది గమనించలేదు. ఆ అమ్మాయి కింద పడటం మాత్రం చూసి, దేవుడా, ఆ అమ్మాయికి ఏమీ కాకూడదు, ప్లీజ్ సేవ్ హర్ అనుకొని వెళ్ళిపోయాడు. రక్తంలో పడి ఉన్న పూజని అక్కడ కొందరు చూసి హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. పూజతో పాటు తన ఫ్రెండ్ ప్రీతి కూడా ఉంది. పూజకి సర్జరీ చేసి డాక్టర్ తనింక చూడలేదు అని చెప్పారు. అది విని చాలా బాధపడుతుంది ప్రీతి. పూజకి కూడా ఈ విషయం తెలిసి ఆ బాధ తట్టుకోలేకపోతుంది. పూజ అమ్మ, నాన్న, అన్నయ్య అందరూ వస్తారు హాస్పిటల్కి. పూజని ఆ స్థితిలో చూసి కన్నీళ్ల పర్యంతం అవుతారు. అక్కడ కారులో వ్యక్తి తప్పు చేశాను పాపం, అక్కడ అమ్మాయికి ఎలా ఉందో ఏంటో అనుకుంటూ ఉంటాడు. కానీ కారు ఆపలేని పరిస్థితుల్లో ఉంటాడు. కారు ఆపకుండా వెళ్ళిపోతాడు. రాహుల్ వాళ్ళు చాలా ధనవంతులు. వాళ్ళ నాన్నకు చాలా మంచివాడు కూడా. రాహుల్ అల్లరి చిల్లరగా తిరిగేవాడు. రాహుల్ వాళ్ళ వాచ్మెన్ కూతురికి నెలలు నిండాయి. ఆమెని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలి అని బాధపడుతుంటే రాహుల్ వచ్చి వాచ్మెన్ని వాళ్ళ అమ్మాయిని కారులో హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. అదే దారిలో ఉండగా పూజని గుద్దేశాడు. కానీ కారులో ఉన్న ఆమెకి పెయిన్స్ ఎక్కువ అవటంతో ఆపలేకపోతాడు. వెంటనే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి తనే అడ్మిట్ చేస్తాడు. డెలివరీ అయ్యే వరకు రాహుల్ అక్కడే ఉంటాడు. వాచ్మెన్ సోమయ్యకి అన్నిట్లో సాయం చేస్తూ తనే బిల్లు కూడా కడతాడు. అమ్మాయి పుట్టింది అని చెప్తారు డాక్టర్. మీరే మా పాలిట దేవుడు బాబు, మీరే పేరు పెట్టండి పాపకి అంటాడు సోమయ్య. అయ్యో నేనా, నేనేం చేశాను, మీరు పెట్టమని అడుగుతున్నారు కాబట్టి పాప పేరు చరిత అని పెడతాడు రాహుల్. చాలా సంతోషం బాబు అని వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన విషయం తెలుసుకున్న రాహుల్ తండ్రి శ్రీనివాస్ రాహుల్ మంచితనాన్ని చూసి సంతోషిస్తాడు. అల్లరి చిల్లరిగా తిరిగే రాహుల్లో ఇంత బాధ్యత ఉందా అని మనసులో అనుకున్నాడు. రాహుల్కి తన కంపెనీ బాధ్యతలు అప్పగించాలి అనుకుంటాడు. రాహుల్ని పిలిచి, రాహుల్, నువ్వు ఇన్నాళ్ళు బాధ్యత లేకుండా తిరుగుతున్నావు అనుకున్నా, కానీ సోమయ్య విషయంలో నువ్వు చేసిన పని చాలా మంచిది. నీకు బాధ్యత అంటే ఏంటో తెలిసింది కాబట్టి మన కంపెనీ బాధ్యతలు నీకు అప్పగించాలి అనుకుంటున్నాను అంటాడు. అప్పుడు రాహుల్, లేదు డాడ్, నాకు ఇంకా కొంచెం టైం కావాలి, నాకు ఇంకా బాధ్యత పూర్తిగా తెలియలేదు డాడ్ అంటూ కారులో జరిగిన యాక్సిడెంట్ విషయం చెప్పి బాధపడతాడు. జరిగింది ఏదో జరిగిపోయింది, కావాలని చేసింది కాదు కదా, నీ తప్పు కూడా లేదు దాంట్లో అంటాడు శ్రీనివాస్. లేదు డాడ్, నేను మిస్టేక్ చేశాను. ఆ అమ్మాయికి ఎలా ఉందో ఏమైందో ఐ హ్యావ్ టు నో, ఐ విల్ సీ ఫర్ హర్ డాడ్ అంటాడు. ఓకే రాహుల్, యువర్ విష్ అంటాడు రాహుల్ వాళ్ళ నాన్న. రాహుల్ యాక్సిడెంట్ జరిగిన చోటుకి వెళ్ళి ఎంక్వైరీ చేసి హాస్పిటల్కి వెళ్ళి పూజ గురించి తెలుసుకుంటాడు. తను ఉండే హాస్టల్కి వెళ్తాడు. అక్కడ పూజకి చూపు రాదు అని తెలిసి అంతా బాధపడతారు. ఇక నేను ఇక్కడ ఉండను, మీతో పాటు వచ్చేస్తాను అని అంటుంది పూజ. నీ స్టడీస్ మరి మధ్యలో ఆపేస్తావా అంటాడు పూజ వాళ్ళ అన్న శంకర్. అవునన్నయ్య, నేను ఇంకా చదువు కంటిన్యూ చేసి ఏం చేయాలి, ఎలా చదవాలి అని బాధపడుతుంది. పూజ బాధని చూడలేక వాళ్ళు తనని తీసుకొని ఊరు వెళ్ళిపోతారు. రాహుల్ పూజ గురించి వెతుకుతూ తన డీటెయిల్స్ తీసుకొని హాస్టల్ చేరతాడు. అక్కడ ప్రీతిని కలుస్తాడు. పూజ గురించి అడగగా జరిగినదంతా చెప్తుంది ప్రీతి. అది విని షాక్ అవుతాడు రాహుల్. ప్రీతికి తనే కారు యాక్సిడెంట్ చేసిన సంగతి చెప్పి ఎందుకు అలా జరిగింది చెప్తాడు. ప్రీతి రాహుల్ బాధని అర్థం చేసుకుంటుంది. నేను ఎలా అయినా సరే పూజని కలవాలి అని ప్రీతి దగ్గర నుంచి పూజ వాళ్ళ ఇంటి అడ్రస్ తెలుసుకుంటాడు రాహుల్. పూజ చాలా మంచి అమ్మాయి, పాపం తనకి ఇలా అయినందుకు చాలా బాధపడుతుంది. తనని మళ్ళీ ఎలా అయినా నువ్వే మామూలుగా మార్చాలి అని జాగ్రత్తలు చెప్పి పంపిస్తుంది ప్రీతి రాహుల్ని. పూజ వాళ్ళ ఇంటికి వెళ్తున్న సంగతి వాళ్ళ నాన్నకి చెప్పి బయలుదేరతాడు రాహుల్. పూజ ఇంటికి చేరతాడు. అది ఒక పల్లెటూరు. పూజ అన్నయ్య శంకర్ అగ్రికల్చరల్ ఎంఎస్సి చేసి పంటల్లో మంచి దిగుబడి గురించి, సహజ ఎరువుల వాడకం గురించి ఊళ్ళో వాళ్ళకి చెప్తూ అక్కడే వ్యవసాయం చేస్తూ ఉంటాడు. ఊరు గురించి పొలాల గురించి రీసెర్చ్ చేస్తున్నా అని చెప్పి
వాళ్ళ ఇంటికి వస్తాడు రాహుల్. ఎక్కడైనా షెల్టర్ ఇప్పించమంటాడు. ఎక్కడో ఎందుకు, మా ఇంట్లోనే ఉండొచ్చు అంటాడు శంకర్. అలా పూజ వాళ్ళ ఇంట్లో చేరతాడు. అక్కడ పూజని చూస్తాడు. పూజని చూడగానే ఆనందంతో కూడిన బాధ కలుగుతుంది రాహుల్కి. పూజ ఒకరోజు బస్టాప్లో బస్ కోసం చూస్తూ ఉండగా రాహుల్ అదే దారిలో వెళ్తూ పూజని చూస్తాడు. చూడగానే నచ్చుతుంది. గ్రీన్ చుడీదార్, లూజ్ హెయిర్లో అప్సరసలా అనిపించింది. చూడగానే ఆకట్టుకునే రూపం తనది కాబట్టి చూడగానే ఇష్టపడ్డాడు రాహుల్. ఇప్పుడు ఇక్కడ పూజని చూసి చాలా సంతోషంగా, ఇంకా బాధగా పశ్చాత్తాపపడతాడు. చచా, ఎంత పని చేశాను నేను! చూడకుండా చేసిన పని ఎంత హాని చేసింది! ఈ తప్పు నా వల్లనే జరిగింది కాబట్టి నేనే సరిచేయాలి, నేనే ఆ బాధ్యత తీసుకోవాలి అనుకున్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళతో కలిసిపోయాడు. అన్నిట్లో సాయంగా ఉండసాగాడు. నెమ్మదిగా పూజ ఇంట్లో వాళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నాడు. పూజకి ఆపరేషన్ చేయించాలని, తను ఆపేసిన చదువు కంటిన్యూ చేయించాలని అనుకున్నాడు. అదే మాట పూజ ఇంట్లో వాళ్ళందరితో చెప్పి ఒప్పించాడు. పూజని అడగగా ముందు ఒప్పుకోలేదు. నెమ్మదిగా అందరూ కలిసి పూజని ఒప్పించారు. సిటీకి తీసుకుని వెళ్ళి ఆపరేషన్ చేయించాలి అనుకున్నారు. మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు అని వాళ్ళ గెస్ట్ హౌస్లోనే పెట్టాడు. రేపే ఆపరేషన్. రాహుల్ ఫ్రెండ్ అయిన సంతోష్ వాళ్ళ హాస్పిటల్లోనే పూజకి ఆపరేషన్ ఏర్పాట్లు చేశారు. రాహుల్ దగ్గరే ఉండి అన్ని ఏర్పాట్లు చూశాడు. ఆపరేషన్ మొదలైంది. డాక్టర్ సంతోష్కి అన్ని జాగ్రత్తలు చెప్పి ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. హాస్పిటల్లో పూజతో పాటు వాళ్ళ ఫ్యామిలీ, ఇంకా ప్రీతి అందరూ ఉన్నారు. ఆపరేషన్ పూర్తయింది. డాక్టర్ సంతోష్ బయటికి వచ్చి ఆపరేషన్ సక్సెస్, తను ఇంకొక 15 నిమిషాల్లో స్పృహలోకి వస్తుంది, మీరు వెళ్ళి చూడొచ్చు, తనకి స్ట్రెయిన్ అయ్యే విషయాలేమీ చెప్పవద్దు, జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడు. అందరూ లోపలికి వెళ్ళి పూజని చూస్తారు. ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తుంది. రాగానే అందరినీ చూసి సంతోషంతో కన్నీళ్లు పెట్టుకుంటుంది. పూజ, నువ్వేమీ బాధపడకు, అన్నీ మామూలు అయిపోతాయి, ఇప్పుడేమో రెస్ట్ తీసుకో, ఏమీ ఆలోచించకు అని ధైర్యం చెప్తారు పూజ తల్లిదండ్రులు. అందరూ రాహుల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. రాహుల్ తన విషయం ఎవరితోనూ చెప్పొద్దు అని ప్రీతి దగ్గర మాట తీసుకుంటాడు. రాహుల్ గురించి అడగగా డాక్టర్ సంతోష్ రాహుల్ పని మీద ఊరు వెళ్ళాడని చెప్పాడు. 2 రోజుల్లో పూజని డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు అని చెప్తాడు. పూజని తీసుకొని వాళ్ళు ఉన్న రాహుల్ వాళ్ళ గెస్ట్ హౌస్కే వస్తారు. అక్కడ వాచ్మెన్ సోమయ్యని ఉంచుతాడు రాహుల్. తనే అన్ని పనులు చేసి పెడతాడు. రాహుల్ బాబు 2 రోజుల్లో వస్తాను అన్నారు, మీరు అప్పటిదాకా ఇక్కడే ఉండొచ్చు, మీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేనే చూసుకుంటాను అంటాడు సోమయ్య. శంకర్ ఇంకా పూజ అమ్మ నాన్న రాహుల్తో పూజ పెళ్లి చేద్దాం అని అనుకుంటారు. రాహుల్ గురించి తెలుసుకోవాలని అనుకుంటారు. వాచ్మెన్ సోమయ్యని నెమ్మదిగా మాటల్లో పెట్టి రాహుల్ వాళ్ళ గురించి వివరాలు తెలుసుకుంటాడు శంకర్. రాహుల్ వాళ్ళు చాలా ఆస్తిపరులు అని తెలుసుకుంటారు. ఇంకా మంచివాళ్ళు అని సోమయ్య చెప్తాడు. అయితే మన సంబంధాన్ని ఒప్పుకుంటారా లేదా అని అనుకుంటారు. అదే విషయం ముందు పూజని అడుగుదాం అని అనుకుంటారు. పూజ, ఒక విషయం అడుగుతాము, చెప్తావా అని మొదలు పెడతారు. ఏంటి నాన్న అలా అడుగుతున్నారు? మీరు అడిగినది ఏదైనా కాదు అన్నానా? ఎందుకు అలా అన్నారు నాన్న అంటుంది పూజ. నీ పెళ్లి విషయం తల్లి, అందుకనే నీ నిర్ణయమే మాకు ముఖ్యం, అందుకే నిన్ను అడుగుతున్నాం అంటారు పూజ తండ్రి రమణారావు. నాన్న, ఇంతలా అడగాల, చెప్పండి నాన్న, మీరేమనుకుంటున్నారో అంటుంది పూజ. అదే తల్లి, రాహుల్ బాబు ఉన్నాడు కదా, తన గురించి నీ అభిప్రాయం ఏంటి అడుగుతాడు పూజ నాన్న. ఏంటి తల్లి ఆలోచిస్తున్నావు? ఏం లేదు నాన్న, తన గురించి ఎందుకు అడుగుతున్నారు? అయినా మనకి తెలిసినంత వరకు రాహుల్ మంచివాడు, నేను తనని చూడలేదు కాబట్టి ఎలా ఉంటాడో తెలియదు, కానీ మనిషి మంచివాడు అని తను మన ఇంట్లో ఉన్న రోజుల్లో తెలిసింది. ఇంకా తన వాళ్ళ గురించి మనకేమీ తెలియదు కదా నాన్న. అయినా ఇప్పుడు ఎందుకు అలా అడుగుతున్నారు అని గుచ్చి ప్రశ్నిస్తూ ఉంది పూజ. ఇక చెప్పాలి అని పూజకి విషయం చెప్తాడు రమణారావు. పూజ ఆలోచనలో పడుతుంది.
తన కలల రాకుమారుడు వెంటనే కళ్ళ ముందు మెదిలాడు. తన కలలో మాత్రమే కనిపించేవాడు. కానీ రాహుల్ తన కుటుంబ సభ్యులతో కలిసిపోయాడు. అందరికీ నచ్చాడు. ఇంకా మంచివాడు. ఏ సంబంధం లేకపోయినా తన ఫ్యామిలీ కోసం ఇంత చేశాడు. అవి అన్నీ ఆలోచిస్తూ ఉంది పూజ. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంది. పొద్దునే నాన్నకి చెప్పాలి అనుకొని పడుకుంటుంది. ఆ రాత్రి మళ్ళీ అదే కల. కానీ ఈసారి తన కలల రాకుమారుడు తన నుంచి దూరంగా వెళ్ళిపోతున్నట్టు కల వస్తుంది. వెంటనే లేచి చుట్టూ చూసి కల అనుకొని మంచినీళ్లు తాగి పడుకుంటుంది. మర్నాడు ఉదయమే తన తండ్రితో తను అనుకున్నది చెప్తుంది. నాన్న, మీ ఇష్టం నాన్న, నాకు ఏది మంచిదో మీకు తెలుసు, మీకు నచ్చినట్టు చేయండి అంటుంది. నీ నిర్ణయం కూడా చెప్పమ్మా అని అడుగుతారు. మనం ఏమీ కాకపోయినా మన కోసం ఇంత చేశాడు అంటే మంచివాడై ఉంటాడు. మిగిలిన విషయాలు మీరు ఆలోచిస్తారు. నాకు అంతకన్నా ఇంకేం కావాలి నాన్న అంటుంది. ఆ మాటలకి సంతోషిస్తారు అందరూ. ఇంకా రాహుల్ని కలిసి మాట్లాడాలి అనుకుంటారు. రాహుల్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఒకసారి పూజాని కలవాలి అని ఒక చోటకి తీసుకురమ్మని సోమయ్యకు చెప్పి పంపిస్తాడు రాహుల్. సోమయ్య పూజాని తీసుకొని అక్కడికి వెళ్తాడు. అక్కడ ఒక పాప ఉంటుంది. ఆ పాప పూజాకి యాక్సిడెంట్ అయినప్పుడు సోమయ్య వాళ్ళ అమ్మాయికి పుట్టిన పాప చరిత. ఆ పాపని చూస్తూ ఆడిస్తూ ఉంటుంది పూజ. ఈలోగా పూజకి కనిపిస్తాడు రాహుల్. ఒక్కసారిగా రాహుల్ని చూసిన పూజ షాక్ అవుతుంది. మాటలు రాక అలా ఉండిపోతుంది. రాహుల్ తనని మాట్లాడిస్తాడు. పూజ తనని పిలవగానే ఒక్కసారి ఆ మాట ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది పూజకి. వెంటనే తడుతుంది తనే రాహుల్ అని. ఆనందంతో ఒక్కసారి గట్టిగా రాహుల్ని వచ్చి చుట్టేస్తుంది. ఆ ఊహించిన సంఘటనకి ఆశ్చర్యపోతాడు రాహుల్. పూజ, ఏంటి నువ్వు ఇది అని ఏం మాట్లాడాలో తెలియక చుట్టూ చూస్తాడు. ఎవరూ ఉండరు అక్కడ. చరితని తీసుకువెళ్ళి ఆడిస్తూ ఉంటాడు సోమయ్య. తను చేసిన పని గుర్తు చేసుకొని దూరం జరుగుతుంది పూజ. పూజ, నేను చెప్పేది విను. ఆ తర్వాత నువ్వు ఏం చెప్పాలనుకున్నా ఏం చేయాలనుకున్నా నీ ఇష్టం అంటాడు. పూజని కుర్చీలో కూర్చోబెట్టి తను కింద మోకాళ్ళపై కూర్చొని తనకి జరిగిన యాక్సిడెంట్ విషయాన్ని చెప్తాడు. నేను తెలియకుండా చేసిన తప్పు నిన్ను ఈ పరిస్థితికి తీసుకొని వచ్చింది. తప్పు నాదే, కానీ అది తెలిసి చేసింది కాదు. ఇదిగో ఈ పాప అప్పుడు పుట్టిందే. చరితని చూపిస్తాడు. ఇంకొక విషయం చెప్పాలి. నీకు నేను యాక్సిడెంట్ జరగకముందే నిన్ను మొదటిసారి చూడగానే ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలి అనుకున్నాను. కానీ నా వల్ల ఒక అమ్మాయికి యాక్సిడెంట్ జరిగింది అని తెలిసి తనని ఎలా అయినా చూడాలి, నా తప్పు సరిదిద్దుకోవాలి అని అనుకున్నాను. కానీ మీ ఇంటికి వచ్చాక కానీ తెలియలేదు ఆ అమ్మాయి నువ్వే అని. ఐ లవ్ యూ, ఐ వాంట్ టు మ్యారీ యూ, విల్ యూ మ్యారీ మీ అని అడుగుతాడు. ఇంకొకటి, ఆగిపోయిన నీ చదువు కూడా మళ్ళీ నువ్వు కంటిన్యూ చేయవచ్చు మన పెళ్ళైన తర్వాత. అది నీ ఇష్టమే అంటాడు రాహుల్. ఏం చెప్పాలో తెలియని పరిస్థితుల్లో ఉంటుంది పూజ. బాగా ఆలోచించుకొని చెప్పు పూజ, నీ నిర్ణయాన్ని నేను మనసారా స్వీకరిస్తాను అని చెప్పి పూజని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేయమని సోమయ్యకు చెప్పి వెళ్ళిపోతాడు రాహుల్. ఇంటికి వెళ్ళిన పూజ ఈ విషయాన్ని అందరితో చెప్తుంది. బాగా ఆలోచిస్తారు అందరూ. ఇంట్లో వాళ్ళంతా రాహుల్కి సపోర్ట్ చేస్తారు. రాహుల్ నీకు కరెక్ట్ అంటారు. ప్రీతి కూడా వస్తుంది అక్కడికి. ప్రీతి కూడా తనకు తెలిసింది చెప్తుంది రాహుల్ గురించి. అప్పుడు తను దాచుకున్న కళ్ళ రాకుమారుడి చిత్రాన్ని తీసి చూపిస్తుంది పూజ అందరికీ. రాహుల్ తన కలల రాకుమారుడు అని అందరికీ చెప్తుంది. అయితే ఇంకేం, రాహుల్తో పెళ్ళి నీకు ఇష్టమే కదా అంటారు అంతా. ఈ విషయం రాహుల్తో నేనే స్వయంగా చెప్తా అని వెళ్తుంది పూజ. రాహుల్ని కలిసి తను వేసుకున్న ఆ కలల రాకుమారుడు బొమ్మను తీసి చూపిస్తుంది. రాహుల్, మీరు ఎవరో తెలియకముందే నేను మిమ్మల్ని నా కలలోనే చూసి ప్రేమించాను. నువ్వే నా సర్వం అనుకున్నాను. కానీ నాకు యాక్సిడెంట్ అయ్యాక ఇంకా మీ గురించి తలుచుకోవటం అనవసరం అనిపించింది. ఇంతలో మళ్ళీ మీరే రాహుల్లా మా ఇంటికి వచ్చి మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చారు. నా అదృష్టం బాగుంది. నా కలల రాకుమారుడు మీరే అయ్యారు.
మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను అంటుంది పూజ. అప్పుడు రాహుల్ పూజ తనని మొదటిసారి చూసినప్పుడు గట్టిగా తనని చుట్టుకున్న విషయం గుర్తుకు వచ్చి అదా సంగతి అనుకుంటాడు. పూజ వెనక్కి తిరిగి ఉంటుంది. సడన్గా వచ్చి గట్టిగా పూజని వెనక నుంచి చుట్టేస్తాడు రాహుల్. ఒకసారి ఆ చర్యకి ఆశ్చర్యపోయి చిన్నగా అరిచి తనకి కూడా అలా బాగుండటంతో అలాగే ఉంటుంది. అలా తన 2 చేతులు పూజ నడుము చుట్టూ వేసి తన మెడ వంపులో చిన్నగా తన శ్వాసని వదులుతాడు. మెలికలు తిరుగుతూ సిగ్గుపడి ఒక్కసారిగా విడిపించుకుంది రాహుల్ చేతిలో నుంచి. ఇవన్నీ పెళ్ళైన తర్వాతే. అప్పటిదాకా ఇలా బుద్ధిమంతుడిలా ఉండాలి అంటూ రాహుల్ నోటి మీద వేలు పెట్టి చూపిస్తుంది. రాహుల్ వాళ్ళ నాన్న శ్రీనివాస్ గారు పూజను చూసి గుణవంతురాలు, అందాల రాశి, మావాడికి తగ్గ అమ్మాయి అని అనుకుంటారు. రాహుల్ గురించి తెలుసు కాబట్టి ఈ విషయం ముందే ఒప్పుకున్నారు. అలా రాహుల్ పూజల పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళి అయిన తర్వాత రాహుల్ చెప్పినట్టు పూజ చదువుని కంటిన్యూ చేయిస్తాడు. చివరికి పూజ తన కలల రాకుమారుడిని చేరుకున్నది. వాళ్ళిద్దరూ తమ జీవితంలో సంతోషంగా ఉండాలని మనము కోరుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.